జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాళ్ళకి ఇక భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రూట్ ఎటు వెళ్తుంది? ఇక పెట్రోల్ అయిపోతే ఎక్కడ వేయించుకోవాలి? లేకపోతే ఎమర్జెన్సీ సేవలు ఎలా వినియోగించుకోవాలి? పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడున్నాయనేటువంటిది ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అర్ధరాత్రి వచ్చేటువంటి వారికి కూడా ఎక్కడ ఫ్యూయల్ అయిపోతుందనేటువంటి భయం కానీ, లేకపోతే రహదారుల్లో జరిగేటువంటి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సమస్యలొచ్చినప్పుడు ఎవరికి సంప్రదించాలా అనేటువంటి అనుమానం ఇప్పటివరకు ఉండేది. కానీ జాతీయ రహదారుల సంస్థ ఎన్‌హెచ్‌ఏఐకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రతి 10 కిలోమీటర్లకు ఒక చోట క్యూఆర్ కోడ్ పెట్టి, ఆ రహదారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి వసతులేమున్నాయి, పెట్రోల్ బంకులు ఎంత దూరంలో ఉన్నాయి, ఎమర్జెన్సీ సేవలు ఎంత దూరంలో ఉన్నాయి, మరోవైపు ఏదైనా ఇప్పుడు కొత్తగా మనం BS6 వాహనాలొచ్చిన తర్వాత ఛార్జింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయనేటువంటి అంశాన్ని క్రోడీకరిస్తూ ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి నన్నూరు హైవే టోల్ ప్లాజా వద్ద మనం ఉన్నాము. ఈ హైవేకి దగ్గరలోనే అటు రైట్ సైడ్ గాని, లెఫ్ట్ సైడ్ గాని ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైవేలో వచ్చేటువంటి వారంతా కూడా పగలు ఎక్కడో చోట ఎవరినో అని ఎవరికో ఒకరిని అడిగి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అర్ధరాత్రి వేళ లేకపోతే రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, లేకపోతే హైవే పైన ఎలా వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలనేటువంటి కనీస సమాచారం లేనటువంటి వాళ్ళు ఇక ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. దానికి ప్రతి 10 కిలోమీటర్లకు మనం చూస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఇక్కడ చూస్తున్నాం. ప్రాజెక్టు సమాచారం అనేటువంటి పేరుతో ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేశారు క్యూఆర్ కోడ్. ఇది ప్రత్యేకంగా ఈ రహదారికి 10 కిలోమీటర్ల దూరం వరకు ఏమున్నాయి, ఈ రహదారిలో వెళ్ళే మార్గంలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేటువంటిది అంశాన్ని ప్రాజెక్టు సమాచారం అంటే నన్నూరు టోల్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి REPL ఏదైతే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి నేషనల్ హైవే టోల్ ప్లాజా ఏదైతే ఉందో, ఆ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసినటువంటి క్యూఆర్ కోడ్ ఇది. అయితే ఈ క్యూఆర్ కోడ్ యొక్క సమాచారం ఏమిస్తుంది? ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారో వాళ్ళకి ఎలాంటి అప్డేట్స్ ఇస్తుందనేటువంటి అంశం పైన ఒకసారి మనం పరిశీలిస్తే నేను చూస్తున్నా ఇక్కడ ప్రస్తుతం నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు పెట్టారో, ఆ క్యూఆర్ కోడ్‌ని నేను స్కాన్ చేస్తా ఉన్నాను. ప్రస్తుతం ఎలాంటి సమాచారం ఉంది, ఎలాంటి అప్డేట్ ఇస్తుంది అనేటువంటి అంశం ఒకసారి చూసినట్లయితే మనం చూసాము. స్కాన్ చేసిన వెంటనే మనకు కావాల్సినటువంటి ఓపెన్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఈ ఓపెన్ అనేటువంటి ఆప్షన్‌లో చూసినట్లయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశము కోడ్ సంబంధించినటువంటి సమాచారం ఎప్పుడైతే స్కాన్ చేసామో, ఆ స్కాన్ చేయగానే క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఇది. అయితే ఈ క్యూఆర్ కోడ్ యొక్క అంశం దీంట్లో బేసిక్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్, నియర్ బై టాయిలెట్స్, వే సైడ్ ఎమ్యూనిటీస్, అదేవిధంగా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి అంశం. అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏముందనేటువంటి అంశం చూసినట్లయితే ఇక్కడ ఈ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైవే ఏదైతే నన్నూరు టోల్ ప్లాజా ఉందో, ఆ టోల్ ప్లాజాకి సంబంధించిన ప్రాజెక్ట్ లెంత్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరు, దాన్ని ఎవరు చూస్తారనేటువంటి అంశం మీద స్పష్టంగా టోల్ ప్లాజాకి సంబంధించిన ఫ్రీ నెంబర్స్తో పాటు ఇచ్చినటువంటి అంశం. అదేవిధంగా నియర్ బై టాయిలెట్స్ ఎంత దూరంలో ఉన్నాయి అనే అంశం చూస్తే ఈ నన్నూరు టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి నియర్ బై అంటే 0 కిలోమీటర్స్ హెడ్స్లోనే టాయిలెట్స్ ఉన్నట్టు దీంట్లో ఎక్స్పోజ్ చేస్తుంది. మరోవైపు మనం వే సైడ్ ఎమ్యూనిటీస్ సంబంధించి ఒకసారి చూసినట్లయితే వైబ్ రెస్టారెంట్ ఒకటి ఉంది. అది ఈ దగ్గరలోనే 0.5 కిలోమీటర్స్ అంటే 1/2 కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పి. తర్వాత ఇక్కడ మనకు ఫ్యూయల్స్ డిస్టెన్స్ నియరెస్ట్ వే సైడ్ ఉన్నటువంటి ఎమిరేట్స్ సంబంధించినటువంటి ఒకటి అంశం పెట్టారు. మరోవైపు డిస్టెన్స్ 12 కిలోమీటర్ దూరంలో ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఏదన్నా వెహికల్కి సర్వీసెస్, అదేవిధంగా స్టేషన్ ఫిల్లింగ్ చేసుకోవాలంటే ఛార్జింగ్ చేయాలంటే 12 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు మనకు చూపిస్తుంది. తర్వాత 1 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. మరోవైపు డిస్టెన్స్ నియర్ బై మనం టాయిలెట్స్ ఉన్నటువంటి 0 చూపిస్తుంది. డిస్టెన్స్ నియరెస్ట్ హైవే మినీ ఏరియాకి సంబంధించినటువంటి అవైలబుల్ ఉంది అని చెప్పేసి ఒకటి. తర్వాత ఆ డిస్టెన్స్ నియర్ బై పంచర్ షాప్ సంబంధించినటువంటి కేవలం 1/2 కిలోమీటర్ లోపే ఉన్నట్టు మనకు చూపిస్తుంది. తర్వాత 25 కిలోమీటర్ల దూరంలో ట్రక్ సంబంధించినటువంటి బై ఉన్నట్టు మనకు ప్రధానంగా చూపిస్తుంది. అంటే మనం చూస్తే దీనికి సంబంధించి ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఒకసారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ చూసినట్లయితే ఏదైతే అనుకునేటువంటి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎవరిని కన్సల్ట్ కావాలి, హైవే పెట్రోల్ సంబంధించినటువంటి మొబైల్ నెంబరు, రెసిడెన్స్ ఇంజనీర్కి, అదేవిధంగా ఇక్కడ పోలీస్ స్టేషన్లకు, తర్వాత ప్రాజెక్టు మేనేజర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటి అంశం మీద ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తాం. నియర్ బై హాస్పిటల్స్ ఏవైనా ఉన్నాయంటే
స్థానికంగా ఓర్వకల్ సంబంధించినటువంటి పిహెచ్ఎస్సి సెంటర్ ఉందనేది ఒకటి చెప్పింది. అదేవిధంగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒకసారి పరిశీలిస్తే దీంట్లో నియర్ బై టౌన్ సిటీ కర్నూలు దగ్గరలో ఉందనేటువంటి సమాచారం ఇచ్చింది. ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ జరిగితే లేదంటే ఏదైనా ఇబ్బంది జరిగితే ఈ నేషనల్ హైవే మీద ఎలాంటి సమాచారం లేకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను మనం స్కాన్ చేసుకొని ఆ సమాచారాన్ని ఏముంది ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు స్థానికంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరిని కన్సల్ట్ కావాలనేటువంటి అంశాలు స్పష్టంగా నేషనల్ హైవే అథారిటీ 10 కిలోమీటర్లకి ఇలా స్కానింగ్ బోర్డులు ఏర్పాటు చేయడింది. స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా స్కాన్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఈ సేవలు వినియోగించుకునేందుకు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసేందుకు జాతీయ రహదారి యొక్క సంస్థ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకటి హైదరాబాద్ టు తిరుపతి రూట్ ఒకటి ఉంది. అదేవిధంగా మరోవైపు హైదరాబాద్ నుంచి కన్యాకుమారి అంటే ఇటు బెంగళూరు పోయేటువంటి 2 జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ జాతీయ రహదారిలో ప్రతి 10 కిలోమీటర్లకు ఇలాంటి క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆ జాతీయ రహదారి పైన ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వేడి జల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు.